వైసీపీకి మిగిలేది ఆ ముగ్గురేనా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజ్యసభ సభ్యుల ఫిరాయింపు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం మొత్తం 8 మంది రాజ్యసభ సభ్యులు పార్టీ మారనున్నారు. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఏ రకంగా చూసినా అంతా వైఎస్ జగన్ కు సన్నిహితులుగానే కనిపిస్తున్నారు. కానీ ప్రచారం మాత్రం వేరేలా ఉంది. తనపై వస్తున్న ప్రచారాన్ని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఖండించారు. తాను వైసీపీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా విజయసాయిరెడ్డి ప్రకటించుకున్నారు. వైసీపీకి మిగిలే 3 రాజ్యసభ సభ్యుల్లో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి లేదా నిరంజన్ రెడ్డి ఉండొచ్చని సమాచారం. లేదా ఇద్దరూ కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిణామం వైసీపీలో అలజడి రేపుతోంది. ఇవాళ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు రాజీనామాలు చేయనున్నారు. విడతల వారీగా మరో 6 రాజీనామా చేస్తారని చెబుతున్నారు. జగన్ ఫోటోల తొలగింపునకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఏపీ కేబినెట్ రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో తొలగించి ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాసు పుస్తకాలను ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది. అలాగే గత ప్రభుత్వం 77 లక్షల సర్వే రాళ్లపై ముద్రించిన జగన్ బొమ్మలను చెరిపివేసి వినియోగించుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ. వైసీపీని వీడేది లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. వైఎస్ఆర్సీపీలోనే తాను కొనసాగుతానని పేర్కొన్నారు. అలాగే వైసీపీ పార్టీకి తాను విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నానని మీడియాలో ఒక వర్గం చేస్తున్న నిరాధారమైన ఊహాగానాలు, తప్పుడు సమాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. పరువు నష్టం కేసులో లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి పేరుతో అసత్య కథనంపై నారా లోకేష్ వేసిన పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 29న జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్ కి ఆయన హాజరు కానున్నారు. డీఎంకే ఎంపీకి 908 కోట్ల జరిమానా. తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ జగత్రక్షకన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు 908 కోట్ల జరిమానా విధించింది. సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ లకు కొత్త చీఫ్ల నియామకం. దేశంలో కీలక భద్రతా సంస్థలైన సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ లకు కేంద్రం కొత్త చీఫ్లను నియమించింది. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా రాజ్విందర్ సింగ్ భట్టి నియమితులయ్యారు. అలాగే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా దల్జిత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్బీ డీజీగా కొనసాగుతున్నారు. బీఎస్ఎఫ్ చీఫ్ గా ఆయన వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతారని కేంద్రం తెలిపింది.